తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎఫెక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఇళ్లలో దసరా పండుగ కళ 6 నెలలుగా అందని వేతనాలు చూసుకో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవు చాలా మందికి పరిస్థితి దారుణంగా ఉండే పరిస్థితి వాళ్ళది ప్రభుత్వం పట్టించుకోకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాన్ని ముందరవాడి వాళ్ళకు జీతాలు ఇప్పించే ప్రయత్నం చేసింది 6 నెలలుగా అందని వేతనాలు సూర్యాపేట జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన మద్దతుగా నిలిచిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు వట్టే జానయ్య నేతృత్వంలో ధర్నాలు ఇక దిగి వచ్చిన అధికారులు ఉద్యోగులకు జీతాలు చెల్లించినట ఇక్కడ నల్గొండలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎఫెక్ట్తో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఇళ్లలో దసరా పండుగ కళ వచ్చింది 6 నెలలుగా వేతనాలు అందని ఉద్యోగుల అకౌంట్లలోకి జీతాలు జమ అయ్యాయి టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ నాయకత్వంలో టీఆర్పీ కార్యకర్తలు ఉద్యోగులు ఆందోళనకు మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం దిగొచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల జీతం చెల్లించింది సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గత 6 నెలలుగా జీతాలు లేవట జీతాలు లేకపోతే వాళ్ళ పాపం బాగా ఇబ్బంది పడతా ఉంటే అక్కడ టీఆర్పీ జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి వట్టే జానయ్య యాదవ్ తర్వాత కార్యకర్తలతో కలిసి మొత్తం అక్కడ ధర్నాలు అవన్నీ కూడా వేస్తే ఇప్పుడు వాళ్ళకు జీతాలు ఇచ్చేసిండ్రంటే అక్కడ పాపం వాళ్ళకు మంచి జరిగింది ఇది నెలవారీ జీతం వస్తేనే అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు 6 నెలలు జీతాలు రాకపోవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది పూట గడవడమే కష్టంగా మారిన వారు జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్న వెంటనే టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ రంగంలోకి దిగారు జిల్లా ఆసుపత్రికి చేరుకుని ఉద్యోగులకు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు జానయ్య యాదవ్ ఇక టీఆర్పీ కార్యకర్తల రాకను ఉద్యోగులు కొండంత అండగా భావించారు టీఆర్పీ నేత జానయ్య యాదవ్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఉద్యోగుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలవనుందని ఆయన హామీ ఇచ్చారు అయితే జీతాలు చెల్లించేంత వరకు ఉద్యోగులతో కలిసి పోరాడతారని అన్నారు వారికి తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జిల్లా కలెక్టరేట్ వద్ద అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి తగిన నిధులు ఉన్నప్పటికీ రాజకీయ నేతల ఒత్తిడి వలన నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు జిల్లా మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి కలెక్టర్ సైతం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదని చెప్పారు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలను చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రవేశంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఉద్యోగుల నిరసనలతో టీఆర్పీ కార్యకర్తలు వట్టే జానయ్య నాయకత్వంలో పాల్గొనడంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరసనలో పాల్గొన్న కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల జీతాలు చెల్లించింది దసరా పండుగ ముందు తమకు జీతాలు రావడంతో ఉద్యోగుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి తమ ఆందోళనకు మద్దతుగా నిలిచి వారి ఇళ్లలో పండుగ కళ తెచ్చినందుకు ఉద్యోగులు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ధన్యవాదాలు చెప్పిర్రు ఇట్లా మొత్తం మీద చాలా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రజలకు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు అండగా నిలవాలి రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కాకుండా ఇట్లా ప్రజా సమస్యలపైన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలకు ఉంటే దానికి పరిష్కారం ఏంది తర్వాత బాధితులు ఎవరున్నారు ఆ బాధితులకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత పార్టీలపైన ఉంటుంది కాబట్టి వట్టే జానయ్య యాదవ్ నిజంగా కూడా ఇక్కడ ఆయన అందుకే సూర్యాపేట టైగర్ అంటారు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో మొత్తం మీద వాళ్ళకు మద్దతుగా నిలిచిండ్రు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా నిలిస్తే 6 నెలల జీతం వచ్చింది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలా డిపార్ట్మెంట్లలో ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు 3 నెలల నుంచి 6 నెలల నుంచి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగులు కాదు లక్షలాది జీతాలు కూడా ఏం లేవు చిన్న ఉద్యోగులు వాళ్ళవు కాబట్టి వాళ్ళకు జీతాలు టైంకి ఇస్తే అంతో ఇంతో పాపము వాళ్ళ పరిస్థితి ఎలా తీసుకుంటారు వాళ్ళు కాబట్టి దీనిపైన మంచి విజయం సాధించింది పార్టీ తర్వాత వట్టే జానయ్య యాదవ్ మంచి పని చేసిండు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి